అమ్మ ఈరోజు అన్నా చెల్లెల రాఖీ బంధం మీద నీ కామెంట్ ఏంటి? దాని మీద ఏంటంటే అన్నా చెల్లెలు అంటే ఒక తోడబుట్టిన వాళ్ళని కాకుండా వరుసకు పిలుచుకున్నాయన అక్క చెల్లెల పిల్లలే కానీ మనకు కులభేదాలు కాదు. అన్న అంటే అన్న, అక్క అంటే అక్క. అలాంటి వాళ్ళు కూడా రాఖీ బంధం అని కట్టుకుంటారు. ఆ రాఖీ బంధానికి ఎంతో విలువ ఉంటుంది. అంటే ప్రేమలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు అక్క చెల్లెల పిల్లలు కూడా కట్టుకున్న వాళ్ళకి చెప్తున్నా, అక్క చెల్లెల పిల్లలు కూడా డబ్బు బంగారం కాదు, బంధాలని ఎంచుకొని అన్నం అన్నది నిలబెట్టుకోవాలి. ఇవాళ చాలామంది అక్క చెల్లెలు వస్తే ఏమి అయ్యగారు బంధం ముఖ్యం. మన జన్మ ఒకటే జన్మం కాబట్టి ఆ బంధాన్ని ఎప్పటికీ ప్రతి ఒక్కళ్ళు నిలుపుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ రాఖీ పండగని ఎంతో శుక్రవారం కూడా వచ్చింది, శ్రావణంలో ఎప్పుడు వస్తుంది అనుకో, దాన్ని అందరూ మళ్ళీ రాఖీ పండగ వచ్చిందాక అన్న చెల్లెలు కాదు ప్రతి ఒక్కళ్ళు నిండా నూరేళ్ళుగా చల్లగా ఏది రాకుంటా అంటే ఏది జ్వరాలే బిర్రాలు ఏదైనా ఉంటాయి ఆరోగ్యంగా ఉండాలని పరమశివుడిని నేను కోరుకుంటాను. కాబట్టి అన్న చెల్లెల బంధం అన్నది ఎంతో గొప్పది. అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బంధాన్ని తెలుసుకుంటే బాగుంటుంది. కొంతమంది ఒక కట్న పుట్టిన వాళ్ళు కూడా బామ్మర్దులుగా పాకిస్తాను తెలంగాణ లాగా కూడా జీవించుతారు. ఇదే ఇక్కడ అంటే అందరిని అనటం లేదు, ఏదో నేనే మాట్లాడుతున్నా. అంటే ఉన్నారు చాలామంది. పాకిస్తాను మన తెలంగాణ లెక్క ఉంటుండ్రు, అన్నల తమ్ములే కానీ అక్కల చెల్లెలే కానీ. పాకిస్తాన్ లాగా ఉన్నోళ్ళైనా ఆడనే, నిజాతిగా ఉన్నోళ్ళైనా ఇక్కడే. కానీ పాకిస్తాన్ లాగా లేకుండా బంధాన్ని, ప్రేమని, అది వ్యాధి తెచ్చుకొని పెట్టిన అన్నం, కట్టిన బట్టలు ప్రతిదీ